హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు బెజవాడ కృష్ణ ఉన్నా. నమస్తే బెజవాడ కృష్ణ. నమస్తే అన్న. అసలు కుర్చీ తాతగారికి తమన్ గారు ఎంత అమౌంట్ ఇచ్చారు? ఒక చెక్ రూపంలో దాదాపు ₹1,00,000 వరకు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఛానల్స్ అయితే ఒక 5 లక్షల వరకు ఇచ్చారు, బట్టలు కూడా పెట్టారు అంటున్నారు. కానీ అతను మాత్రం 5,000 ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటి? యాక్చువల్గా తమన్ గారు ₹1,00,000 చెక్ ఇచ్చారు. నిజంగా అది వాస్తవం. అది మరి 5,000 అని ఎందుకు చెప్తున్నారో నాకు అదే అర్థం కావట్లా. పాయింట్ పెట్టి అర్థం కావట్లేదు. అంటే ₹1,00,000 చెక్ని మార్చి వీళ్ళకి 5,000 అందించారా, 5,000 అని చెప్పారా? అంటే అలాగే చదువు లేదు కదా, సో ఎవరైనా తీసి అలా ఇచ్చారా అన్న పాయింట్ పెట్టి నేను ఆలోచిస్తున్నా. ఇచ్చింది మాత్రం ₹1,00,000. అది చాలా మంచిగా ట్రీట్ చేశారు ఆయన. బట్టలు కూడా పెట్టారా? జత బట్టలు పెట్టారు. ఇంకా ఇంకేం చేశారు? ఏం చేయలేదు. హీరోని అయితే కలవలేదు, డైరెక్టర్ గారిని కలిశారు, మాట్లాడారు. బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. కానీ ఈ 5,000 అని ఎందుకు వస్తుందా అన్నది అర్థం కావట్లా. ఒక మనిషి దగ్గర తీసుకున్నది చెప్పాలి కదా. ఇప్పుడు వీడియో కంపల్సరీ ఆయనకి వెళ్ళే ఉంటుంది. కొన్ని ఛానల్లో ఆయనే చెప్పడం జరిగింది ₹1,00,000 ఇచ్చారు నాకు అని. కొన్ని ఛానల్లో 5,000 అని ఎందుకు చెప్తున్నాడు అని ఎవరైనా మాట్లాడిస్తున్నారా, ఇలా చెప్పమంటున్నారా ఏంటి అని అనుకుంటున్నాను నేను. అంటే అతను వైజాగ్ సత్య గారు కదా, అతనితో పాటు అతనే వైజాగ్ అతను కూడా 5,000 ఇచ్చారా అంటాడు. వైజాగ్ సత్యకి తెలుసు మొత్తం. వైజాగ్ సత్య కూడా ₹1,00,000 అని చెప్పాడు. మరి కెమెరా ముందు ఎందుకు అలా చెప్తున్నాడు మరి అర్థం కావట్లేదు. వాస్తవంగా ఇప్పుడు చూసుకున్నప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరు ఫామ్ లో ఉంటే దగ్గర మన అగ్గిపెట్టి మచ్చ కానీ, ఆవేశం స్టార్ కానీ, ఇలా నేను కానీ ఎవరైనా అలా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం దగ్గర తీసుకుంటాం. మీడియా మిత్రులందరూ ఆయనకి తెలుసు కాబట్టి మాట్లాడిచ్చి ఇంటర్వ్యూలు ఇప్పించడం అలా చేస్తున్నాడు. ఎవరు? వైజాగ్ సత్య. మరి 5,000 ఎందుకు పాయింట్ పెట్టి ఇలా ఎందుకు తీసుకొచ్చాడా అన్నది నేను మాట్లాడాలి, గట్టిగా మాట్లాడతాను నేను కూడా దాని గురించి. వాళ్ళ కళాభాష వాళ్ళ మిస్సెస్ కూడా 5,000 అని చెప్తుంది. ఆమె వాళ్ళ కొడుకులు 5,000 కాదని వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయంటే కదా. అవును, ఇప్పుడు అది నార్మల్ గా మన వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ లో పెడితేనే ఆ అమౌంట్ ఇస్తారు, నార్మల్ ఇంకా ఎక్కువ ఇస్తారు. అలాంటిది మహేష్ బాబు గారి మూవీలో మెయిన్ సాంగ్ క్లబ్ సాంగ్ లాగా పెట్టి చేశారంటే ఎలా ఎలా నమ్ముతాం మనం కూడా? కరెక్ట్ కాదు అది. ఇప్పుడు తమన్ గారు 5,000 ఇచ్చారు అంటే ముందు ఆయన ప్రెస్టేజ్ పోతుంది కదా. 5 లక్షలు అంటే ఓకే, ఆయన రేంజ్కి నార్మల్గా ఆయన అప్పుడే కాబట్టి ₹1,00,000 అంటే ఓకే. మరి 5,000, ₹5, రూపాయి ఏంది అది? కరెక్ట్ కాదు అది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంటే మధ్యలో ఎవరన్నా నొక్కేశారా? అదే జరిగింది. ఎవరు నొక్కేసి ఉంటారు? నొక్కేసి ఉంటారంటే వాళ్ళతో పాటు వెళ్ళింది వైజాగ్ సత్య, వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఏదో జరిగింది సంథింగ్. కంపల్సరీ అదే జరిగి ఉంటుంది. చూడాలిగా అంటే ఆయన మార్పు ఏం జరిగింది, వీళ్ళకి ఎంత అందించాడు, అక్కడ ఎంత అని చెప్పాడు, అసలు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఉన్నారా లేరా మాట్లాడతారు దాని గురించి. కానీ మామూలుగా పాషా గారికి ఎక్కువ నువ్వు ఉండేవాడు కదా, ఉండేవాడిని. హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ అతని ఇంటి దగ్గర. యాక్చువల్ గా ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు అంటే కారణం నేనే. చనిపోయిన టైంలో ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది, నీకు తర్వాత పెడతా. మొత్తం అసలు బాడీలో ఉన్న ఎముకలు మొత్తం కనపడి అన్నమాట. షర్ట్ ఇప్పితే డాక్టర్లో మొత్తం అంతా ఏది తిన్నా ఏది తాగినా వాంతి అయిపోయేది. అంత భయంకరంగా ఉండేవాడు. ఎవరి దగ్గర కూడా రాలా. ఇంతమంది ఫ్యాన్స్ ఉండి ఆయన బాగుంటే వచ్చి సెల్ఫీ ఆడుతున్నారు తప్ప ఆయనకు ఒంట్లో పోతే ఒక్కటి రాలా, పట్టించుకోవాలా. ఒక వాటర్ బాటిల్ తేలా, నేనే వాటర్ బాటిల్ తీసుకొచ్చా, టీ తీసుకొచ్చా, ఇచ్చాను. అయినా సరే వాంతి అయిపోతుంది. ఇలా కాదని మా ఫ్రెండ్ బండి తీసుకొని మధ్యలో కూర్చోబెట్టుకుని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశా, నేనే ఓటీ రాపించుకొని. తర్వాత డాక్టర్లతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ చూసి గుర్తుపెట్టి చూసుకున్నారు. నేను 1 గంట ఆగి వస్తాను బాబాయ్, చూసుకో జాగ్రత్తగా అన్న, నాకు పని ఉండి వెళ్ళలేదు. తర్వాత ఆయనే ఫోన్ చేశాడు, నా నెంబర్ ఎప్పుడు కాగితం మీద రాసుకుని ఉంటాడు, బాగానే ఉంది అన్నాడు. నైట్కి వచ్చాడు, మళ్ళీ పార్క్ దగ్గరికి వచ్చి టీ తాగుతున్నాడు. కృష్ణ వచ్చాను కృష్ణ, బాగానే ఉంది, థ్యాంక్ యూ అన్నాడు. కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నా గురించి. ఈ రోజు నేను మాట్లాడడానికి కారణం బెజవాడ కృష్ణ, చాలా మంచి వ్యక్తి, ఏ సంబంధం లేకుండా నన్ను ఇలా చేశాడు. కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నా సరే నాకు ఎవరు ఆదుకోలా అని కూడా చెప్పాడు. మరి పాట కూడా పాడాడు నా గురించి. ఒక పాట కూడా ఉంది, ఇంకా నీకు బయట పెట్టలా.
ఉంది నా దగ్గర ఫోన్లో. నా పేరు మీద ఒక పాట కూడా పాడాడు, సొంతంగా ఆయనే పాడాడు. మరి అంత బాండింగ్ ఉన్న వ్యక్తి మరి ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అవ్వలేకపోయావు? ఫైనాన్షియల్ మ్యాటర్స్. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదంటే యాక్చువల్గా నేను ఇక్కడ లేను, వేరే షూట్కి వెళ్ళాను నేను. సో అందువలన షూట్లో నాకు తెలిసింది ఇలా. అది కూడా మా బావ చరణ్ ప్రసాద్, ఆయన యూట్యూబర్. యాక్చువల్గా నేను యూట్యూబ్లో కొంచెం నేమ్ రావడానికి కారణం ఆయనే. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఇలా మహేష్ బాబు సాంగ్లో తాతను పెట్టాడు, కొంచెం దగ్గరుండి చేయరా, ఈ టైంలో నువ్వు ఉంటావంటే నేను లైట్ తీసుకున్నా. వేరే షూట్ దగ్గర ఉన్నా, మాట్లాడా, సరే వెళ్తాను అన్నాను. ఇంకంతే వెళ్ళాను. అక్కడ లేడు, ఇంటికాడ లేడు. ఎక్కడ ఉన్నాడు ఏంటని అడిగాను, ఎంక్వైరీ చేశాను. పార్క్ దగ్గరికి రాలేదన్నారు. పార్క్ దగ్గర సాయి అని ఒక అతను ఉంటాడు, అతను అడిగాను, రాలేదన్నాడు. తర్వాత సత్యకి ఫోన్ చేస్తే అలా ఆవిడ ఎవరిని కలవనివ్వట్లేదు, రానివ్వట్లేదు, నేను ఎక్కడ ఇంటర్వ్యూలు నీకు ఫోన్ చేసిన అదే చెప్పు అన్నాడు. సరే అయితే అని నేను అదే అన్నా. తర్వాత ఒక పావు గంట చూసుకుంటే ఆర్టీవీలో ఇంటర్వ్యూ జరుగుతుంది, నోటిఫికేషన్ వస్తుంది కదా. ఫోన్ చేశా, ఎత్తలా. రెండోసారి చేశా, ఎత్తలా. మూడోసారి ఎత్తాడు. అన్న నువ్వే చెప్పావు ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వట్లేదు, అలా ఆవిడ పంపించలేదు, ఎక్కడికి వెళ్ళినా అలా ఆవిడ వస్తుందని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎలా తీసుకెళ్ళావన్నా అన్న. లేదు, వాళ్ళు ఫోన్ చేసి బలవంతం చేస్తే రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళాను అని చెప్పాడు. అని ఏదైనా చెప్పన్నా, నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తాను ఇవ్వనని మళ్ళీ వెళ్ళిపోయి అంటే వాళ్ళు ఏమైనా రికమెండేషన్ అమౌంట్ ఏమైనా ఇస్తున్నారా? ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, అమౌంట్ ఏమైనా ఇస్తున్నారా? వీళ్ళు ఇవ్వనన్నారా? అందుకే వీళ్ళకి చెప్పట్లేదా? ఎంతమంది రోజుకి నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మన సరౌండ్ యూట్యూబర్లు అందరూ కలిపి అని. దొరికితే కదా. కొంతమంది ఏమో సినిమా రిలీజ్ అయ్యేదాకా నో ఇంటర్వ్యూలు అంటున్నాడు, మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నిన్న కూడా రీసెంట్గా గచ్చిబౌలి ఏదో షాపు ఓపెనింగ్ ఏదో ఉంటే తీసుకుని వెళ్ళాడు. మరి అప్పుడు ఎలా కలిసాడు మనిషి? అవన్నీ డబ్బులే ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఇప్పుడు అతను మెయింటైన్ అంటే యాక్చువల్గా ఆయన నాకు చెప్పింది ఏంటంటే, కుర్చీ తాత నాకు 500 ఇస్తున్నాడు. నీకా? నాకు కాదు, కుర్చీ తాతకి. కుర్చీ తాత నాకు పర్సనల్ గా చెప్పే విషయాలు ఇవి. నాకు 500 ఇస్తున్నాడు, ఫుడ్ పెట్టుకుంటున్నాడు, 90 సిగరెట్లు ఇస్తున్నాడు, ఇంకంతే అన్నాడు. ఈయన నాకు చెప్పడం ఏంటంటే, లేదు కృష్ణ, నేను ఇక్కడ నుంచి కారు మాట్లాడుకుంటున్నా, నేనే తీసుకెళ్తున్నా, ఆయనకి ఏం కావాలో అవి చూసుకుంటున్నా, నాకే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అవుతున్నాయి, నేనే ఎదురు పెట్టుకుంటున్నాను, ఆ విషయం ఆయనకి తెలియట్లేదు, ఆయనేమో ఇలా చెప్తున్నాడు జనాలకి అని చెప్తున్నాడు. ఇప్పుడు అసలు మెయిన్ ఆయనకి తెలియకుండా ఈయన చెప్పేయనాలా, ఈయన చెప్పేయనాలా? నువ్వు చెప్పు. నువ్వు ఇంటర్వ్యూ తీసుకునేది ఎవరిది? కుర్చీదార్ది. డబ్బులు ఎవరికి ఇస్తావు? నీకు తీసుకొచ్చే వాళ్ళకి ఇస్తావా, ఈయన కాలభాషకి ఇస్తావా? చెప్పలేం. ఆ టైంలో ఆయనకి ఇవ్వచ్చు, లేకపోతే తీసుకొచ్చే కూడా ఆయన యాక్చువల్గా ఈయనకి ఇవ్వాలి. మీరు ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ పాయింట్ వైడ్ ఏం జరుగుతుంది, తీసుకొచ్చింది ఎవరైతే కాల్ చేసి మాట్లాడారు, ఎవరు ఇంటర్వ్యూకి అప్ చెప్పారు వాళ్ళకి వెళ్తున్నాయి. సో ఈయనకి ఎంత వస్తున్నాయి ఏంటని తెలియట్లా. ఆయన ఇచ్చింది ఈయన తీసుకుంటున్నాడు. ఈయన చెప్పేది ఏంటంటే, నాకు 500 ఇస్తున్నాడు, అంత ఇంటర్వ్యూ చేసుకుంటే 500 ఏంది, అది ఇదని ఈయన నాతో చెప్తున్నాడు. ఏంది బాబాయ్ 500 ఏంది, 1000 రూపాయలు ఇచ్చారంట కదా. నాకు స్క్రీన్ షాట్ కూడా చూపించాడు వైజాగ్ సత్య. నువ్వేంది 500 అంటున్నావు అంటే, లేదు నాకు 500 ఇచ్చాడు, 500 కూడా నా దగ్గర పోయినాయి, వీళ్ళే తీసేసుకున్నాడు, వైజాగ్ సత్య వాళ్ళు వీళ్ళే తీసేసుకున్నారు అని గోల చేశాడు నీ దగ్గర, నా దగ్గర. ఆ రోజున మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉప్పలపల్లి వీళ్ళందరూ ఉన్నారు ఇంట్లో రూమ్ లో, వెళ్ళా నేను. ఫోన్ చేస్తే వైజాగ్ సత్య ఇక్కడ గోల్ చేస్తున్నాడు రారా అంటే, ఏమంటే బండి వేసుకుని వెళ్ళా. ఏంటంటే 1000 రూపాయలు ఇచ్చాడంట వైజాగ్ సత్య, 300 తాగాడంట, 800 పోగొట్టుకున్నాడంట. గోల చేశాడు. గోల చేస్తుంటే అద్దుకున్న వాళ్ళు కదా, ఊరుకోరుగా పక్కన వీళ్ళందరూ ఫోన్ చేస్తే నేను వెళ్ళి తీసుకొని వచ్చా, పార్క్ దగ్గర తీసుకొచ్చా, టీ ఇప్పించా, తాగాడు. అప్పుడు చెప్తున్నాడు, నాకు 1000 రూపాయలు ఇచ్చారు, 800 వీళ్ళు తీసేసుకున్నారు, నా దగ్గర తెప్పించారు, అన్నం తిన్నా పడుకున్నా, జేబులో తీసేసుకున్నారు, లేవు అంటున్నాడు. నువ్వు నిజం చెప్పు, నీ దగ్గర ఎందుకు తీసుకుంటారు, నువ్వే కుర్చీ మడత పెట్టి అందరినీ వేస్తాను అంటున్నావు, డైలాగులు వేస్తున్నావు, నీ దగ్గర ఎవరు డబ్బులు తీసుకుంటాడు అది అని గట్టిగా అడిగితే, లేదు నేను 300 తాగా, 200 ఎవరికో ఇచ్చా, కనమ డబ్బులు లేవు పోయినాయి అంటున్నాడు. 2 మాటలు ఈయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం చేసా, వైజాగ్ సత్యకి ఫోన్ చేసా, లైన్లోనే ఉన్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకి ఫోన్ చేసినట్టు ఈయనకి తెలియదు, ఈయన చెప్పే వేరే ఉంది, ఈయన చెప్పేది వేరే, అసలు సంబంధం లేదు అసలు. ఈయనేమో నేను 1000 రూపాయలు ఇచ్చాను,
ఇంకా మొత్తం ఖర్చు పెట్టేసుకున్నాడు, ఆయన దగ్గర ఇంకా డబ్బులు ఏమి లేవు అంటాడు. ఉమ్, ఈయనేమో లేదు నేను చిల్లర ఏమి తీసుకొచ్చాను, ఉప్పల పాలకి స్పూట్స్ కూడా తీసుకొచ్చాను నేను కవర్లో, ఉహు, నాకేమో అంత ఎక్కువ అయిపోయిందా ఉమ్, అని నన్ను అంటున్నాడు. బాబు పద వెళ్దాం పద వైజాగ్ సత్య దగ్గరికి అంటే ఆయన స్క్రీన్ షాట్ చూపిస్తున్నాడు. ఉమ్. పప్పు టీవీ యాంకర్ ఉన్నాడు కదా, ఉమ్. అతను 1000 రూపాయలు కొట్టింది నాకు స్క్రీన్ షాట్. ఇప్పుడు తమన్ గారు ₹1,00,000 చెక్ ఇచ్చారా, లేకపోతే ఒక సీల్ కవర్ లో 5,000 క్యాష్ ఇచ్చారా? ₹1,00,000 చెక్ ఇచ్చారు పక్కా. పక్కా. మరి ఇప్పుడు ఇంత వైరల్ అవుతున్న వాళ్ళ టీమ్మేట్స్ ఎవరు అడగలేదా? తమన్ గారి టీమ్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ₹1,00,000కి 2,00,000కి 3,00,000కి ఆయన బయటపడే మనిషిదే కాదు, నథింగ్ అసలు ఆయనకున్న వాల్యూకి. ఎందుకులే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో చెప్పుకుంటున్నారు, ఏదో ఫామ్ అవ్వాలి సోషల్ మీడియాలో అనుకుంటాడు తప్ప దానికి దీనికి వచ్చి పాయింట్ వైడ్గా కెమెరా ముందుకు వచ్చి నేను ఇంత ఇచ్చాను, వీళ్ళు ఇంత స్ప్రెడ్ చేస్తున్నారు కరెక్ట్ కాదని మాట్లాడే వ్యక్తి అయితే కాదు. అది ఓకే, అది తీసుకెళ్లే వాళ్ళ దగ్గర ఉండాలి. మరి ₹1,00,000 ఏమైపోయినట్టు? ఇప్పుడు ఏమైపోయి ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగాలేదు, ఆయనకి ఆరోగ్యం బాలేదు. కూడా బాగాలేదు. అసలు బాగాలేదు. వాళ్ళ ఆవిడ కూడా 5,000 ఇచ్చారు అన్న నాకు అక్కడ దప్పడి గట్టిగా ఆలోచించా. పార్క్ దగ్గర కొన్ని ఇంటర్వ్యూల్లో అడిగితే ₹1,00,000 అని చెప్పాడు మాకు. కుర్చీ తాతే ₹1,00,000 అని చెప్పాడు, మంచిగా ట్రీట్ చేశాడని చెప్పాడు. ఇప్పుడు ఏంటి మరి వాళ్ళ ఆవిడ 5,000 అని చెప్తుంది? 95,000 ఎవరు తీసుకున్నారు? ఆ ముగ్గురు కొడుకులు కూడా దాని గురించి డిస్కషన్ చేసుకున్నారంట కదా. గొడవలు కూడా అవుతున్నాయి ఆల్రెడీ. యాక్చువల్గా ఆయన బయటికి కూడా రానివ్వట్లా. ఎక్కడక ఇప్పుడు ప్రెసిడెంట్ ఎక్కడ ఇంటర్వ్యూ జరిగినా సరే వాళ్ళ ఆవిడని తీసుకుని వెళ్తున్నాడు. మనిషి మీద ఒక నమ్మకం ఉంటుంది అన్న, ఆ నమ్మకం ఉన్నంత సేపే. పోయిందనుకో కథం. నువ్వు ఎంత పెట్టు, బిర్యానీలు పెట్టు, మందు పోయి సిగరెట్లు, మనిషి మీద ఒక నమ్మకం ఉంటుంది, అది నిలబెట్టుకోవాలా. నిలబెట్టుకోకపోతే ఇంకెంతే. ఎంత సోషల్ మీడియాలో పేరున్నా ఏదున్నా సరే జీరోకి వచ్చేస్తారు మనిషి. ఇందాక ఏదో అంటున్నావు వైజాగ్ సత్య ఏంటి అగ్గిపెట్టి మచ్చ. వైజాగ్ సత్య ఇప్పుడు ఎలా అంటే అతను ఇక్కడ ఉంటున్నాడు, వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో వాళ్ళని కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఉప్పలపాలు కానీ వీళ్ళందరూ దేవసేన మొత్తం వీళ్ళందరూ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మాట్లాడతాడు. ఈయనకి సోషల్ మీడియాలో పెద్ద పెద్దలు తెలుసు కదా, మీడియా వీళ్ళందరూ నెంబర్లు ఉంటాయి, ఇలా పలానా మనిషి వచ్చాడు ఇంటర్వ్యూ కావాలా, అమౌంట్ పక్కన పెట్టు, అసలు ఇచ్చేది ఏముందో మనకు తెలియదు, అది బయటకు కూడా రాదు. మాట్లాడిస్తాడు, ఇంటర్వ్యూ చేయించుకుంటాడు, పక్కన ఈయన కూర్చుంటాడు, 100% కూర్చుంటాడు. ఎవరైనా సరే ఎవరు ఇంటర్వ్యూ తీసుకెళ్ళినా ఆయన కంపల్సరీ ఉంటాడు. వాట్సాప్ స్టేటస్లో పెడతాడు, స్టేటస్ పెట్టాడు, ఆల్రెడీ నిన్నంటది కూడా పెట్టాడు, మీది దిగింది కూడా పెట్టాడు. నిన్న ఇంటర్వ్యూ చేసింది నువ్వు, ముగ్గురు కలిసి నుంచి ఫోటో దిగారు కదా, అది కూడా పెట్టాడు నాకు. నేను లవ్ సింబల్ పెట్టి ఓకే అని పెట్టా, థ్యాంక్ యూ అన్నాడు, అయిపోయింది. అట్లా ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా సరే మనోడు కంపల్సరీ ఉంటాడు. అంటే మనోడు కనపడాలి. అంటే ఆ ఒక పర్సన్కి ఏమర్థమైందంటే వైజాగ్ సత్య అని కాంటాక్ట్ అయితే మనకి మీడియాలో అయిపోతుంది, అందరి దగ్గర తీసుకెళ్తాడు. ఆ గుర్తింపు ఆ మైండ్ సెట్తో ఆడేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు ₹1,00,000 ఏమైనట్టు? ఆ ₹1,00,000 ఏమైనాయి అంటే పైన భగవంతుడికి తెలియలేగా, అంతే. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడే 5,000 అని చెప్తుంటే ఇంకా మనం మాట్లాడతామా? ఇచ్చిన ఆయన పక్కనే ఉన్నాడు, తీసుకున్న ఆయన బాగానే ఉన్నాడు. ఇప్పుడు సరే 5,000 మనం అనుకుందాం, నీ దగ్గర 5,000, వేరే ఛానల్ దగ్గర 1,00,000, వేరే ఛానల్ దగ్గర 1,00,000, ఒక మాట మీద ఉండాలిగా. మరి అక్కడ చెప్పినప్పుడు ₹1,00,000 అని ఎందుకు చెప్పాడు, వేరే ఛానల్ దగ్గరకు వచ్చినప్పుడు 5,000 అని చెప్పాడు ఎందుకు? అంటే ఎవరన్నా ఇలాగే చెప్పమన్నారా? ఆయన మైండ్ని మార్చారా? లేకపోతే ₹1,00,000 ఇచ్చినట్టు బయటికి తెలియకుండా డబ్బులు ఏమైనా నొక్కేద్దామని ప్లానా? అంతే కదా. మరి కొన్ని ఛానల్లో ₹1,00,000 అని చెప్పాడు, ఆయన నోటితోనే చెప్పాడు, అమ్మన్ గారు నాకు ₹1,00,000 ఇచ్చారు, చాలా మంచిగా చూసుకున్నారు అని చెప్పాడు. మరి ఈ రోజున 5,000 అని ఎందుకు చెప్తున్నాడు? మరి అది ఆలోచించాలి విషయమేగా, కంపల్సరీ ఆలోచిస్తారు. ఇప్పుడు మొత్తానికి 95,000 మిస్ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి, గాంధీ గారి ఖాతాలోకి వెళ్ళిపోయినాయి అవి. గాంధీ గారి ఖాతాలో? గాంధీ గారి ఖాతాలోకి వెళ్ళిపోయినాయి అవి. ఓకే, గాంధీ గారు ఎవరు? వస్తాడు, ఒక 2-3 రోజుల్లో చూపిస్తాను, ప్రూఫ్తో సహా చూపిస్తా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.